హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే శ్రీలక్ష్మి గారు. హరిప్రియ గారు, నమ్మకాలు మూఢనమ్మకాల్లో ఇంకొక ప్రశ్న నేను వేస్తాను. మనకి నవవిధ భక్తి సూత్రాలు, నవరాత్రులు, 9 అంకె మీద ఎన్నో ఉంటాయండి మనకి. 9 అమ్మవారి 9 రూపాయలుగా వేస్తాం, అయ్యవారిని 9. మనకి 9 అనేది చాలా ఇంపార్టెంట్. నవగ్రహాలు చాలా చాలా మనం 9 అన్న సంఖ్య మీద ఎంతో నమ్మకంగా ఉంటుంది. కానీ ఈ ఖగోళంలో మన దేశాలు కాకపోయినా వేరే దేశాల్లో కొన్ని దేశాల్లో విన్నానండి నేను, 9 అన్న సంఖ్యకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? తప్పకుండా, చాలా చక్కని ప్రశ్నమా. అయితే దీనికి ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఏంటంటే ఒక దేశంలో, అంటే జపాన్, ఆ దేశంలో ఏంటంటే మూఢనమ్మకాల్లో, ఇప్పుడు మన మూఢనమ్మకాల గురించి మన గ్రామాలే కాదు, మన దేశాలే కాదు, విదేశాల్లో కూడా సముద్రాలు దాటినా కూడా ఎక్కడైనా, అంటే మనిషి ఎక్కడ ఉంటాడో అక్కడ నమ్మకము, మూఢనమ్మకము. మనిషి ఉన్న చోట మనం అనుకున్నాం కదా, మనిషి యొక్క మానసిక స్థితే నమ్మకము. కరెక్ట్ అండి. ఆ మనిషి ఎక్కడుంటే ఆ మానసిక స్థితి అదే కదా ఉంటుంది. మరి మనకి అంత 9 అన్న సంఖ్య అంత ఇంపార్టెంట్ అయినప్పుడు కొందరికి ఎందుకు కాదంటారు? తప్పకుండా, అంటే ఇండోనేషియా, జకార్తా, ఈ 2 దేశాలు ఏం చేశాయంటే 9 అనే సంఖ్యను బ్యాన్ చేసేసాయి. ఎందుకు అంటే అది వాళ్ళకి దుష్ట నెంబర్. ఇప్పుడు మనం 13 అనగానే ఒక నెగిటివ్ నెంబర్ అంటాంగా, అవునండి, సంఖ్యల్లో 13 అనగానే ఒక నెగిటివ్ నెంబర్ అనుకుంటాము. అంటే 13ను మనం ఎందుకు బ్యాన్ చేశాము అంటే 1, 3 కలిపితే 4 కాబట్టి 4 అంటే మనకి శాస్త్రీయమైన ఆధారం ఉంది. మనకి శాస్త్రీయమైన ఆధారం చెప్పండి. 4 అనేది చవితికి సంబంధించింది. చవితి అనే తిథి మనకి శుభానికి పనికొచ్చేది కాదు. చవితి అంటే 4 కదా, 4 సింగిల్. కానీ అనుకుంటాము వినాయక చవితి చేసుకుంటున్నాం, నాగుల చవితి చేసుకుంటున్నాం, అది ప్రత్యేకించి స్వామి వారికి అంకితం చేయబడింది కాబట్టి దైవంలో నమ్మకం కాబట్టి ఇది శాస్త్ర ఆధారితం. ఇది మనకి విశ్వాసము, నమ్మకం కాదు, విశ్వాసం అన్నమాట. విశ్వాసం అంటే మనకి శాస్త్ర పరంగా ఆధారితం కదా. అయితే ఈ 13 అనేది మనం ఎందుకు బ్యాన్ చేసామంటే అది నెగిటివ్ నెంబర్ కాబట్టి, యాజ్ పర్ న్యూమరాలజీగా మనకి అది నెగిటివ్ నెంబర్. ఎలా అంటారు? 13 అనగానే 2 సంఖ్యలు ఉంటాయి. ఒకటి అంకె, 3 అంకె. ఈ 1, 3 కలిపితే 4 రిజంబల్ ఏంటంటే చవితి, 4కి చవితి. దాన్ని రాహు నెంబర్ కూడా అనుకుంటాం మనం. రాహు మనకి గ్రహపరంగా చూసినట్టయితే, అంటే ఖగోళ శాస్త్ర పరంగా చూసినట్టయితే మనకి రాహు నెగిటివిటీ ఇస్తాడు కాబట్టి దాన్ని మనం బ్యాన్ చేసాము, శుభ సంఖ్యగా మనం తీసుకోము. అవునండి, కరెక్ట్. ఇలాగే ఇండోనేషియా జకార్తాలో వాళ్ళు 9ని బ్యాన్ చేశారు. ఎందువల్ల అంటారు? 9 వాళ్ళకి నెగిటివ్ నెంబర్ కాబట్టి. ఆ 9 సంఖ్యలో పుట్టిన వాళ్ళని ఎవరినైనా సరే ఒకప్పుడు ఈ దేశాల్లో వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అమ్మ బాబోయ్, అంత మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయారు. అంటే 9 నెంబరు ఎంత నెగిటివిటీ వాళ్ళకి ఇచ్చింది అంటే, మనకది పాజిటివ్ నెంబరు, వాళ్ళకది నెగిటివ్ నెంబరు. దాని విపరీత చేష్టలకు వెళ్ళిపోయి ఆ దాంట్లో ఉన్న వాళ్ళని చంపేసేవారు. ఒకానొక అంటే ఆ దేశ ప్రధాని 9వ నెంబర్లో పుట్టాడని చెప్పి ఆయన అందులో పుట్టడం వల్ల సునామీ వచ్చిందని ఆ ప్రధానిని చంపేశారు. అమ్మ బాబోయ్, అంత మూఢనమ్మకంలోకి వెళ్ళిపోయారనమాట. మూఢనమ్మకాలు అంత తీవ్రంగా విదేశాల్లో కూడా మీరు అన్నట్టు దేశాలు కాదు, మనిషి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ నమ్మకాలు. అంటే అది ఒక దురదృష్టకరమైన నెంబరు అన్నట్టుగా వాళ్ళు, నెగిటివ్ నెంబర్ అన్నట్టుగా వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది. అది విపరీతం అయ్యి, ఆ చేష్టలు విపరీతం అయ్యి హత్యలకి, మారణకాండలకి కూడా దారి తీసిందనమాట. అంటే వాళ్ళ మానసిక స్థితి బియాండ్ ద లిమిట్స్కి వెళ్ళిపోయింది. ఇంకొక దేశంలో, గ్రీక్ దేశంలో చూసినట్టయితే కనుక కొంతమంది పిల్లలు ఆ సమయంలో పుడితే, కొన్ని వాళ్ళకి డేస్ ఉంటాయన్నమాట. ఆ డేస్లో పుడితే ఆడపిల్లని తీసుకెళ్ళి వాళ్ళు, అంటే పుట్టిన వెంటనే పిల్లలకి బండకేసి బాధేసేవారు. అమ్మ బాబోయ్, అప్పట్లో చేసేవారనమాట. బండకేసి చంపేసేవారు. ఎలా వస్తాయండి చేతులు? అది మరి మానసిక స్థితి దాటిపోయారు కదా వాళ్ళు. అయ్యయ్యో, అలాగా. ఇంకొకటి ఏంటంటే, బుధవారం నాడు కనుక ఎవరైనా ఆడపిల్లలు పుడితే వాళ్ళని ఊరు అవతల వదిలేసి వచ్చేసేవారు. భగవంతుడా,
అట్లాంటి ఆచారం మనకి కూడా ఉంది తెలుసా. అయితే మనకి కూడా అష్టమి రోజని లేదా అమావాస్య రోజని పుట్టిన వాళ్ళని అంతగా కుటుంబంలో కలుపుకోరు. ప్రతి ఒక్కసారి వాళ్ళని అమావాస్య రోజు పుట్టింది. అవునండి, ఎంత శాంతులు చేయించినా, ఎంత వాళ్ళ పద్ధతి ప్రకారము ఏదో శాంతులు ఉపశాంతులు చేయించుకుంటారు, కానీ అది మనసులోంచి పోదు. తల్లిదండ్రులకి పోదు, వాళ్ళ కుటుంబ అష్టమి రోజు పుడితే అమ్మమ్మ ఇంటికే ఒక పట్టాన్ని రానివ్వరు, మగపిల్లనివ్వరు. అమ్మో అని వాళ్ళకి మగపిల్లలు ఉంటారు కదా, వీడు అష్టమి రోజు పుట్టాడు రా బాబు అంటారు. అవి చాలా కుటుంబాల్లో చూశాను. అమావాస్య రోజు పుడితే దొంగ అవుతారనేసి ఒక అపనిందేస్తూ ఉంటారు. ఏ చిన్న పని చేసినా ఒరే నువ్వు అమావాస్య రోజు పుట్టావు. అవును, క్షణక్షణం. ఇంకొకటి మూలా నక్షత్రం ఉన్న వాళ్ళని చేసుకుంటే అవునండి మూలనున్న వాళ్ళు పోతారు, మూలనున్న ధనం పోతుంది అని మూలా నక్షత్రానికి కూడా ఒకటి చెప్తారు. అంటే ఇవన్నీ నమ్మకాలంటారా, శాస్త్రీయ ఆధారాలంటారా? అవునండి, శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. ఇవన్నీ మూఢనమ్మకాలే తప్ప నమ్మకాలైతే కాదు. ఆశ్లేష నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చనిపోతారు, అత్తగారు చనిపోతారు అంటే అది ఎక్కడో ఎప్పుడో అనాగరికంగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనను తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, కలిపేశారు. ప్రాస కుదిరింది కదా, కుదిరింది అనేసి కలిపేశారు. అయితే వాళ్ళు చనిపోవడానికి వీళ్ళు చేసుకోవడానికి ఎక్కడా లింక్ లేదండి. అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే తప్ప అవును అది కావాలని జరిగింది కాదు. దాన్ని ఆ పరంపరగా ఇప్పటికీ కూడా మన పెళ్లిళ్లలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చేసుకోరు, మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోరు, జ్యేష్ఠ నక్షత్రాలు జ్యేష్ఠ కలిస్తే చేసుకోరు. జ్యేష్ఠ మాసంలో పుట్టి జ్యేష్ఠ నక్షత్రం అయ్యి జ్యేష్ఠుడైతే చేసుకోరు. అంటే అక్కడ మనం చూడవలసింది వారి యొక్క జాతకాలు, ఈ పిల్లలిద్దరికి కలిసిందా లేదా అన్నది మాత్రమే జ్యోతిషపరంగా చూడాలి. కానీ ఈ అనాగరికంగా వచ్చినది పరంపరంగా వచ్చినది మాత్రం తీసుకుని పరిగణలోకి తీసుకోకూడదు. అంటే అది మూఢనమ్మకం కిందే లెక్క. కరెక్ట్ అండి. కొందరు పుట్టినరోజులు చేసుకోరు, ఎప్పుడో ఏదో జరిగిందనేసి అదొక మూఢనమ్మకమే కదా. అంటే ఈ మూఢనమ్మకాలు మన దేశంలోనే కాదు, మన రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉంటుంది. ఇంకొక విషయం, గ్రీకు దేశంలో రక్షగా మనం ఏం చేస్తాం, తాయెత్తులు కట్టుకుంటాము. అది వెండిలో కావచ్చు, తాడు కావచ్చు. కానీ గ్రీకు దేశంలో ఏం చేస్తారంటే ఎర్రటి రాయిని తాయెత్తుగా కట్టుకుంటారు. దాంతో పాటుగా ఏం చేస్తారు, మనకి ఏదైనా సపోజ్ రోగం వచ్చిందనుకోండి, పాండు రోగాలు కానీ ఈ కామన్ డిసీజెస్, దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే స్ఫటిక రక్షలు కట్టుకుంటారు. అంతేగాని దాన్ని బాగు చేసుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. స్ఫటిక రక్షలు కట్టుకుంటే అది బాగైపోతుంది అన్నట్టు. మీరు ఇక్కడ కూడా గమనించారా, పల్లెటూర్లలో ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ వస్తే పాము కాట్లు కానీ ఏదైనా తేలు కాట్లు కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మంత్రాలు వేసేయడంతో పాటు ఒక చుట్ట కాల్చి ఇక్కడ కాలుస్తారు. అవునండి, కాలిస్తే దెయ్యం పోతుందనో లేదా ఇది పోతుందనో అంటారు. ఈ కాల్చడానికి దెయ్యం పోవడానికి ఏమైనా అర్థం ఉంటుందా? లేదు. అది మూఢనమ్మకమే కదా. కరెక్టేనండి. చాలా 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 మూఢనమ్మకం. ఈ కాల్చినంత మాత్రాన దెయ్యం ఎలా పోతుంది? వెళ్ళదు కదా. దానికి తగిన ప్రక్రియలు ఏదైనా చేయించుకుంటే అప్పుడు పెడుతుంది. ఒక ఆకు రసమో ఒక ఇదో ఏదైనా శాస్త్రీయంగా అది నిరూపణ అయితే అది చేసిన అర్థం ఉంటుంది. ఆటవిక చర్యలు మూఢనమ్మకంతో చేసుకుంటారు, ప్రాణాలతో చెలగాటమే కదా చేస్తుంటారు. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి తెలుసా అండి, మనకి కొన్ని ఆకులు రకరకాల రంగులు ఉంటాయండి. విదేశాల్లో రంగురంగులు ఉంటాయండి చాలా. దాన్ని ఓపెల్ లీఫ్ అంటారు అనమాట. అయితే వాళ్ళ ఏదైనా కనుక దెయ్యాలు భూతాలు కానీ లేదా విపరీతమైన డిసీజెస్ వస్తే ఆ ఆకుని తాయెత్తుగా కట్టుకుంటారు. అవునండి, మన దగ్గర కూడా చూడండి, అమ్మవారు వచ్చినప్పుడు వేపాకు వేసి పడుకోబెడతారు, వేపాకులు పెడతారు. అంటే అమ్మవారికి కాదు, అంటే మనకి వచ్చే రోగాలని అమ్మవారిగా చేస్తారు తప్ప అమ్మవారికి సంబంధం, దీనికి ఆకుకి అమ్మవారికి సంబంధం లేదు. ఎందుకు వేపాకును పెడతారు అంటే వేపాకు ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి ఆ పుళ్ళు మానడానికి యాంటీబయాటిక్ గా పెడతారు. ఆ వైరస్ అక్కడతో నశించాలి అని, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని. ఆ
ఇంటర్నల్ గూఢార్థము ఇది. అది నమ్మకము మంచి నమ్మకమే, మూఢనమ్మకం అయితే కాదు. అలా అని డాక్టర్ల దగ్గర మానకూడదు. పాత రోజుల్లో డాక్టర్ల వసతులు లేవు కాబట్టి చేశారు, పసుపు వేపాకు వీటితోనే. ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నాము, డాక్టర్ల దగ్గర ఉంటారు కాబట్టి అది చేసుకుంటూ దీన్ని నమ్మొచ్చు, పాటించవచ్చు, తొందరగా తగ్గిపోద్ది, తొందరగా తగ్గుతుంది. అంటే ఇది యాంటీబయాటిక్ గా వేపాకు ఉంటుందే తప్ప వేపాకు అమ్మవారు రెండు కలిపేసి మసూచిని అమ్మవారు అంటారు, లేదా అంటే అది అమ్మవారు కాదు, అది ఒక వ్యాధి కలరాని అమ్మవారు అంటారు. అంటే ప్రతిదీ అంటే పూర్వకాలంలో ఆ ఇది ఉండేది పరంపర, మనం కూడా అలా పాటిస్తూ వచ్చేది, అది పరంపర అయిపోయింది. అంటే మనం కొంచెం వివేకంతో ఇప్పుడు డాక్టర్ సంప్రదించి దానికి తగ్గ మందు వేసుకుంటే అది మనకి ఉపశాంతిగా మనం చేసుకునేది, ఇంట్లో పెద్దవాళ్ళు మనకు అలవాటు చేసిన ప్రక్రియ. అవును. తర్వాత ఇంకొక నమ్మకము మూఢనమ్మకం గురించి కూడా చెప్పుకుందాం. చెప్పండి. ఏంటంటే ఇలాగ మసూచి ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళని వేరేగా పెడతారు. వైరస్ అంటుకుంటుందని. ఇప్పుడు మన కరోనా వచ్చింది, దగ్గినా తుమ్మినా ఒక మనిషి వెళ్తున్నా అంటేనే డిస్టెన్స్ పాటించేసాం. అది కరోనా ఇప్పుడు మనం దగ్గట్లేదా, ఇప్పుడు మనం తుమ్మట్లేదా, మరి ఎందుకు దూరం పెట్టట్లేదు మనం? అవునా కాదా? ఆ వైరస్ ఆ టైంలో ఇప్పుడు చూడండి, ఉగాది వస్తుంది, వేపపోత వస్తుంది అంటే పసిపిల్లలకి సహజంగా అమ్మవారు వచ్చింది మనం ఎప్పటికీ అది అమ్మవారిగానే భావిస్తూ ఉంటాం. ఏ కాలంలో ఏ శతాబ్దంలో ఉన్నా కూడా అమ్మవారు వచ్చింది మనకి ఒక మూఢనమ్మకంగా వచ్చేసింది తప్ప అది అమ్మవారైతే కాదు కదా. మరి కరోనాకి ముందు మనం దగ్గలేదా, తుమ్మలేదా? ఆ రోజుల్లోంచి వచ్చినప్పుడు అమ్మవారు అని పెట్టుకున్నాము, ఇప్పుడు కరోనాని మహమ్మారి అంటున్నాం. అవును. అంటే ఏంటి, అప్పుడు తుమ్మాము, అప్పుడు దగ్గాము. కరెక్ట్. మనం పుట్టిన దగ్గర నుంచి దగ్గుతూనే ఉన్నాం, తుమ్ముతూనే ఉన్నాం. అది కూడా ఎప్పుడు ఈ చలికాలంలోనే వస్తుంది. మరి తర్వాత మరి కరోనా వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం దగ్గులు తుమ్ములు జ్వరాలు భయపడలేదు. మరి ఎందుకు భయపడలేదు? ఎందువల్ల అంటే మనం సైకలాజికల్ గా ఒక డిజార్డర్ లోకి వెళ్ళిపోయాము. అంటే ఒక నమ్మకాన్ని మనం అడాప్ట్ చేసుకున్నామండి. అప్పుడు వాతావరణ పరిస్థితుల మీద కూడా ఆధారపడాలి. చలికాలము, మరి ఇప్పుడు కూడా కొత్తదేదో హెచ్ఎంటీవీనో హెచ్ఎంపీవీనో ఏవో రకరకాల పేర్లు పెడుతున్నారు. వస్తున్నాయి. ఇప్పటికీ కొంచెం భయపడుతున్నాక ఏమొస్తుందో, మన జీవనం స్తంభించిపోద్దో అని భయం అయితే మన మనసులో ఉంది కదా. అది మూఢనమ్మకం అనుకోండి, నమ్మకం అనుకోండి, మన మనసులో నమ్మకం అనే చెప్తాను. ఎందుకో కూడా సశాస్త్రీయంగా వివరణ చేస్తాను. నేనైతే మూఢనమ్మకం అంటే ఒప్పుకోనండి. మరి కరోనా టైంలో మరి మీరు ఇంట్లోనే బంధించబడి ఉంటారు కదా, మీరు స్వేచ్ఛగా తిరిగి ఉంటారు అని నేను అనుకోను కదా. నేను స్వేచ్ఛగా తిరిగాను. అప్పుడు నేను జాబ్ కోసం కూడా నేను బోయినపల్లి వెళ్ళొచ్చాను, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను వితౌట్ మాస్క్ వెళ్ళొచ్చాను. అంటే నేను డేర్గా చెప్తున్నాను. ఎందుకు అంటే నేను చేశాను కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు నాకు వస్తుంది అనేది, ఎందుకు ఈ మనిషికి వస్తుంది అనేది వెళ్ళాను. టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్ నాకు ఏ ఇంజక్షన్లు తీసుకోలేదు, ఏ రకమైన ఏదో అంటారు కదా అవన్నీ వేసుకోండి అవి తీసుకోలేదు. ఐ నెవర్ అటాక్డ్. ధైర్యంగా తిరిగాను. అంటే ధైర్యంగా తిరిగాను. ఎందుకు అంటే ఐ హ్యావ్ దట్ ఇమ్యూనిటీ పవర్. మనిషిలో ఇమ్యూనిటీ పవర్ ఉంటే దేనికి భయపడక్కర్లేదు. అది ఎందువల్ల వస్తుంది అంటే కనుక అంటే ఇప్పుడు వైద్యపరంగా చెప్తున్నాను. కరోనా అనేది ఒక మన మూఢనమ్మకం అనుకోండి. నేనైతే మూఢనమ్మకము అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం తుమ్మలేదా, ఇప్పుడు స్తంభించిపోతే మీరు మూఢనమ్మకం అని ఎలా అనగలుగుతున్నారు? ప్రపంచం స్తంభించిపోయింది అని అంటే కొన్ని పరిస్థితుల వల్ల. ఇప్పుడు మనకి అంటువ్యాధులు రాలేవా? వచ్చినాయి. ఇప్పుడు మనకి అంటువ్యాధులు ఉన్నాయి కదా. టీబీ అంటువ్యాధే కదా, కలరా అంటువ్యాధి. మరి దానికి ఎందుకు పేరు పెట్టలేదు? కరోనా అని కావనే, లేదా అంటే బాటా అనో. కానీ ఇప్పుడు కరోనా అనేది ఒకప్పుడు మనకి ఏంటది షూ పేరు. అవునా? రకరకాల కొత్తవి. అంటే ఎప్పటికప్పుడు చలికాలంలోనే వీటిని ఎందుకు తీసుకొస్తున్నారు, వేసవికాలంలో ఎందుకు తీసుకురావట్లేదు? అంటే వేసవికాలంలో మన ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి వాత పరిస్థితిలో ఉంటాడు. వాత పరిస్థితిలో ఉంటాడు. ప్రతి ఒక్కటి బాడీ కూడా చల్లగా ఉంటుంది. ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉందో మన శరీరంలోకి దుమ్ము ద్వారా వైరస్ అనేది ఎప్పుడూ ఉంటుంది, చచ్చిపోతుంది. వైరస్ అనేది ఎప్పటికప్పుడు చనిపోతుంటుంది. దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ.
బ్యాక్టీరియా లైఫ్ స్పాన్ ఎక్కువ, కానీ వైరస్ స్పాన్ చాలా తక్కువ. అవును, జలుబు చేస్తే 7 days కంపల్సరీ. మందులు వాడినా వాడకపోయినా ఏ మందు వాడక్కర్లేదు, మనకే పోతుంది అనమాట. అంటే నేను కరోనాని ఒక మహమ్మారి అని కానీ అదేదో పెద్ద ఇదని కాదు. ఎప్పుడూ మనకి ఈ వైరస్లు చలికాలం రోజే వస్తాయి, అంటే చలికాలం సీజన్లోనే వస్తాయి. ఇవన్నీ సీజనల్ డిసీజెస్. దాన్ని మనం అంటే మనకి అలాగా అడాప్ట్ చేశారో భయపెట్టారో ఏదైతే తెలియదు, కానీ దానికైతే మాత్రం భయపడవలసిన అవసరం. భయపెట్టారు అని భయపెట్టారు, పెట్టారు ప్రత్యక్షంగా మన కళ్ళతో మనం చూసి అదొక నమ్మకము. అదే అంటే ఆ రకంగా ఎందుకు చనిపోయారు అప్పట్లోనే అంటే కొంతమంది వృద్ధులు ఉన్నారు, వారికి ఆస్తమా ఉన్న వాళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి తొందరగా, అప్పుడే అక్కర్లేదు. ఇప్పుడు కూడా ఆ శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళని లంగ్స్ పరంగా ఇలా ఆస్తమా పరంగా ఉన్న వాళ్ళని బయటికి తిప్పితే వాళ్ళకి ఊపిరాడక చనిపోతున్నారు కదా. అది మనకి ఏమైనా రికార్డులోకి ఎడుతోందా? అది కరోనా రికార్డులోకి రాదు కదా. ఎందుకు వస్తుంది? అది ఎప్పుడూ ఉంటాయి ఈ మరణాలు. అంటే మనలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో, భయం అనే వైరస్ ఎప్పుడైతే వస్తుందో, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు భయం అనే వైరస్ వచ్చినప్పుడు మనకి ఏదైనా అటాక్ అవుతుంది. భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? అసలు చాలా మంది భయంతోనే వస్తుంది, వచ్చిందోమో అన్న అనుమానంతోనే, చాలా వస్తదోమో అన్న అనుమానంతో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది గదుల్లోనే ఉండి వాళ్ళు బయటికి రాక అంటే ఇదంతా ఎట్లా అంటే ఒక 10% ఉండొచ్చేమో, కానీ 90% మాత్రము హైప్ అని చెప్పొచ్చు. మనల్ని సైకలాజికల్గా డిజార్డర్ చేసేసారు. ఇప్పుడు కూడా అలాగే సైకలాజికల్గా డిజార్డర్ చేసేస్తున్నారు. అయితే నేనేం చెప్తాను అంటే, ఇది వ్యతిరేకంగా కొంతమంది తీసుకోవచ్చు, కానీ శాస్త్రీయ ఆధారాలు అయితే ఉన్నాయి. మన తినే వ్యతిరేకంగానే చాలా మంది తీసుకున్నా పర్వాలేదు, ఆలోచన చెయ్యండి. ఎందుకంటే మనం తినే ఆహారంలో కలుషితమైన ఆహారం కానీ మన ఇంట్లో శాస్త్రబద్ధంగా అంటే ఒక శుచి శుభ్రతతో వండుకున్న ఆహారం తినే వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రావు. ఇది డ్యామ్ షూర్. అది మాత్రం చాలా వాస్తవం అండి, చాలా 100కి 100 పాళ్ళు. అది మరి కరోనాకి ముందు ఇష్టానుసారంగా బయట ఫుడ్లు తింటారు చాలామంది. అవునండి. ఇంకా కరోనా తర్వాత ఈ జొమాటోలు టమాటోలు ఇంకా ఏవేవో రకరకాలు వచ్చేసి ఆర్డర్లు పెట్టుకుని తినేయడం వల్ల ఏమైంది, మన జీర్ణ వ్యవస్థ కానీ మన లోపల ఆర్గాన్స్ కానీ, అంటే సైంటిఫిక్ పరంగా చెప్తున్నాను, ఇవి మనకేమవుతాయి, కలుషితమైన ఆహారం తినడం వల్ల ఆబ్వియస్లీ మనకి డిసీజెస్ వస్తాయి. ఈ డిసీజెస్కు తోడు ఈ వాతావరణం కనుక, ఈ వైరస్ కనుక అటాక్ అయితే మనిషి కొలాప్స్ అవుతాడు. కరెక్టేనండి మన మాటకి. అది హెచ్ఎంపీవీనో ఏదో అంటున్నారు, అది కావచ్చు, లేదు అంటే కనుక ఈ కరోనా కావచ్చు, లేదా ఇంకో కొత్త పేరు పెట్టుకుంటే అది కావచ్చు. అంటే మనిషి శరీరంలో మన ఆహార వ్యవస్థ జీవన శైలి సక్రమంగా ఉంటే ఆ అనువంశిక వచ్చే వ్యాధులు తప్ప, అనువంశిక వ్యాధులు అంటే మన తాత ముత్తాతలకి ఏవైతే ఉన్నాయో డిఎన్ఏ ప్రకారము వచ్చే వ్యాధులు తప్ప, ఈ కొత్తగా వచ్చే వ్యాధులు వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు మనిషిని ఏమీ చెయ్యలేవు. జీవనశైలి, భయము, ఈ రెండూ లేకుండా మన ఇమ్యూనిటీ పెంచుకుంటే ఏ రోగము దగ్గరికి రాదు. మనిషి పూర్ణాయుష్కుడుగా 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతకచ్చు వితౌట్ ఎనీ డిసీజెస్. శరీరానికి తగ్గ వ్యాయామం ఉండాలి. ప్రతి పనికి ఇంకొక దాని మీద ఆధారపడిపోతున్నాము. కాస్త ఒళ్ళు బద్ధకంతో ఇప్పుడు వేరే చోట మనకి కరోనా టైంలో ఒకళ్ళొకళ్ళకి భయపెట్టారని అనుకుందాం, ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఈ వ్యవస్థలు అంటే ఈ ఆర్డర్లు పెట్టించుకుని తెప్పించుకునే వ్యవస్థ అప్పటి నుంచే వచ్చింది. అంతకు ముందు మనకి ఆర్డర్లు పెట్టుకుని తెచ్చుకునే వ్యవస్థ లేదు. మీరు గమనించారా? అవునండి. కరోనా తర్వాతనే ఈ కొత్త సిస్టమ్ మనకి ట్రెండింగ్లోకి వచ్చింది. అప్పుడంటే పోనీ అనుకుందాము ప్రజల పట్లంగా, నా పట్లంగా అయితే నేను యాక్సెప్ట్ చేయను, ప్రజల పట్లగా అనుకున్నట్టయితే అప్పుడు ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేదు కాబట్టి కర్రలకి సంచులు కట్టి ఆహారాన్ని అందించేవారు. కరెక్ట్. భయపెట్టబట్టి
భయపెట్టబట్టి అంతే తప్ప ఇంకొకటి అయితే కాదు. భయపెట్టబట్టి కుటుంబంలో తల్లికి కర్ర కట్టి ఆహారాన్ని అందించారు, ఒక రూమ్ లో పెట్టేసి. అంటే అంతగా మనం డిజార్డర్ అయిపోయాము. అయితే ఇప్పుడు ఆ కరోనా వెళ్ళిపోయింది కదా, సో కాల్డ్ కరోనా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మన అదే వ్యవస్థని తీసుకుంటూ వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి ఇస్తారు, ఎట్లాంటి వాడతారో తెలియదు అవి ఇస్తారు. రోడ్ల మీద వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాడికి ఎందుకు మన ఆహారం మీద శ్రద్ధ ఉంటుంది? మన తల్లికి ఉన్న శ్రద్ధ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. మరి ఉండకపోబట్టి ఈ చిన్న పిల్లలకు కూడా తింటూ ఎర్లీ ఏజ్లో ప్యూబర్టీ అయిపోతున్నారు. అవునవును, ఎర్లీ స్టేజ్ అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళకి ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అవునండి. ఎందువల్ల అవుతున్నారు? ఈ సో కాల్డ్ తిండి తినడం వల్ల వాళ్ళు ఎర్లీ ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. 15 ఏళ్ళకి ఇంక ముందు 15 ఏళ్ళకి గర్భవతులు కూడా అయిపోతారు. అమ్మా బాబు, ఇప్పటికీ అక్కడక్కడ వింటున్నాము. అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎందువల్ల వస్తుంది? ఆహారం వల్ల. ఎస్, ఆహారం, మనం తినే ఆహారము మన ఈ కాలం పిల్లలు అంటే 20-25 ఉన్న వాళ్ళు తల్లులైనప్పుడు వాళ్ళు తినే ఆహారము, వాళ్ళ పిల్లలకి పెట్టే ఆహారం వల్ల నపుంసకత్వం వస్తోంది. అవునండి. జనరేషన్ రీప్రొడక్షన్ రావట్లేదు. ఎదిగిన ఆడపిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్ వచ్చేస్తుంది. ఇది ఈ ఆహార వ్యవహారాల వల్ల వస్తుంది. ఇది అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా శ్రద్ధ పట్టి, అంటే ఈ తల్లులు ఉద్యోగం చేస్తున్నాము, మేము వంట చేసుకోవట్లేదు అంటే, మరి మా సమయంలోనూ మేము ఉద్యోగాలు చేశాము, మేము పిల్లల్ని చూసుకున్నాము, అత్తమామల్ని చూసుకున్నాము, 3-4 పిల్లల్ని చూసుకున్నాము. మరి మాకెక్కడ సరిపోయింది అదే 24 గంటలు? మా తరం ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఎనర్జెటిక్ గా ఉండగలుగుతోంది? అవును, ఇంత వయసు వచ్చినా ఎందుకు ఎనర్జెటిక్ గా ఉండగలుగుతున్నాము అంటే మన ఆహార అలవాట్లు. మన ఆరోగ్యం మన చేతుల్లో. అంటే మనం తీసుకునే ఆహారము ఎంత కల్తీ అయిన ఆహారమైనా తల్లి చేత కానీ ఇంట్లో వండబడిన ఆహారము ప్యూరిఫై అవుతుంది. ఎప్పటికి ఏది అనేది అన్ని ప్రతిదీ మన చేతుల్లోనే మనం చేసుకుని, మన చేతుల్లోనే మన ఆరోగ్యము, మన కుటుంబం కూడా, వ్యవస్థ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అది ఈ నమ్మకాలు మూఢనమ్మకాల్లోకి పోయి ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు, 14 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్లు. అవునండి. ఊబకాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు తినే ఆహారంలోనూ, వీళ్ళు బద్ధకంగా ఉండడంలోనూ, శరీరాన్ని అంటే ప్రతిదీ మన చేతికి వచ్చేస్తుంది. టీవీ చూస్తూ ఆహారం తినడము, చేతికి అందుబాటులో పెట్టుకుంటూ తినడము. ఎందుకు వంటగది చెయ్యి ప్లేట్లోంచి నోట్లోకి వచ్చే వసతి ఉన్నప్పుడు ఇంకా వంటగదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు కదా. కానీ దీని వల్ల తర్వాత ఏమిటి అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజుకి అయిపోయింది కదా, ఇంకా తర్వాత సంగతి ఎందుకు, ఇంకా మనకి అవసరం లేదు. తర్వాత ఏదైనా వచ్చింది అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవడము, ఏదో అప్పటికప్పుడు మెడిసిన్స్ వేసేసుకోవడము, ఏదైనా అప్పటికప్పుడు అనే సులువు మార్గం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, మన బయట అవుటర్ పార్ట్స్ అంటే మన వ్యవస్థ దెబ్బతింటుంది, ఇంటర్నల్ కూడా దెబ్బతింటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాన్ని నమ్మకాలు మూఢనమ్మకాల్లో చెప్పారండి. చాలా అద్భుతంగా వివరించారండి. నమస్తే.